Good evening, all. Myself Srinivas Gundevar. I am practicing advocate in High Court here. చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నాము. చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంది, కానీ కొన్ని విషయాల్లో మనం చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికీ మన కుర్మ సంఘము ఇప్పుడు ఉన్న యాక్టివ్గా చేస్తున్న కొంతమంది వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తుంటే ఇది కొందరికేమో అది నచ్చట్లేదు. ఇంతకుముందే మన సాయన సార్ మాట్లాడుతూ ఎవరో కొందరు మాత్రమే పనిచేస్తా ఉంటే వాళ్ళను కాళ్ళు లాగడము లేదా వాళ్ళనే విమర్శించడము, వాళ్ళతోటే ఒక పంచాయతీ మాట్లాడండి. మీరు ఫోకస్ ఆన్ కోకపేట్ ఇష్యూ పైన. అవునండి, కోకపేట గురించి మాట్లాడుతున్నా నేను. కోకపేట మనకు ఈ యొక్క ఏదైతే మన యొక్క గవర్నమెంట్ ఇచ్చిన మన ఆస్తిని మన యొక్క ఎడ్యుకేషన్ మన యొక్క సొసైటీలో డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ఆయుధంగా వాడాలి, కానీ దాన్నే మనం నారాయణకో ఇంకెవరికో లీజుకి ఇచ్చి మన యొక్క హక్కులను కాలరాసే ప్రోగ్రామ్ ఎవరైతే పెట్టారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. దాన్ని ఎవరు కూడా దాన్ని క్షమించొద్దు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పటికే మన జాతి ఈవెన్ ఎస్సీ ఎస్టీలు మనకన్నా చాలా ఫార్ బెటర్ దెన్ కుర్మాస్. where we are standing and what we are doing, what is realization so far in our community. People are simply going on in the whatever the sheep goes in the jungle or the whatever the forest. That mentality hasn't changed so far. మనం ఇంకా మారట్లేదండి. మన హక్కుల కోసం మనం కొట్లాడుకుంటే ఎవరు కొట్లాడతారు మరి? ఇప్పుడు మనం జాబ్ చేస్తేనే మనకు డబ్బులు వస్తున్నాయి. అట్లనే ఇది కూడా మన హక్కు. చదివే బేసిక్ నీడే మన దగ్గర లేనప్పుడు మనం ఇంకా ఫ్యూచర్లో సెకండ్ స్టేజ్కి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనం నేను ఈరోజు అడ్వకేట్గా ఈ హైకోర్టుకు రావడానికి ఎంతో చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. మరి ఇంకా మన సొసైటీలో చాలా మంది మన కమ్యూనిటీలో బేసిక్ 10th ఇంటర్మీడియట్ దగ్గరనే క్లోజ్ అయిపోతున్నారు. వాళ్ళు సెకండ్ స్టేజ్కి రావట్లేదు. కనీసం ఇంటర్మీడియట్ డిగ్రీ ఎడ్యుకేషన్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఈ రోజులో ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో మన యొక్క ఎడ్యుకేషన్ సొసైటీ మనం కాపాడుకోకుంటే ఎవరు కాపాడలేరండి. ఇది ఇంకోటి గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆస్తిని కూడా మనం కాపాడుకోకుంటే మరి ఇక సొంతంగా వీళ్ళు మన కోసం ఏం చేస్తారు? వీళ్ళు మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం వీళ్ళని సొంతంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటారా? అలాంటి పరిస్థితి అసలు కనిపించట్లేదు. వీళ్ళ మీటింగ్లలో నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను మన కమ్యూనిటీ కోసం అన్ని కోట్లు ఇచ్చాను. నేను ఎగ్గే మలేషియం తోటి డైరెక్ట్గా నేను హైకోర్టును కలిశాను. ఆయన కూడా నేనే ప్రశ్నించాను, ఏం చేస్తున్నారండి, ఏం జరుగుతుందంటే లేదు నేను పర్సనల్గా నేను అంత ఖర్చు పెట్టాను ఇంత ఖర్చు పెట్టాను అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదంతా ఏదో పొలిటికల్ స్టంట్గా తీసుకెళ్తున్నారు, కానీ ఇది అలా కాకుండా మనం తప్పకుండా మన యొక్క ఈ యొక్క దొడ్డి కుర్మ భవన్ మనం తప్పకుండా కాపాడుకోవాలి. దాన్ని ఓన్లీ మన పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇన్ కమ్యూనిటీ కోసమే వాడాలి. ఆ పిల్లలు మనం చదువుకుంటే తప్ప మనం రియలైజేషన్ రాదు, మనలో సంస్కారం రాదు, మనలో తెలివి రాదు, మనం గొప్పలు కాలేము. చదువు ఒక్కటే మార్గం అండి. మనం కమ్యూనిటీని పైకి లేపాలనుకుంటే చదువు తప్ప వేరే ఆల్టర్నేటివ్ దారిలో పోతే మనం ఏ రోజు కూడా డెవలప్ కాలేము. అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు. అంబేద్కర్ ఏమన్నారు? చదువు మాత్రమే ఒక ఆయుధం, ఈ ఆయుధాన్ని ఎలా వాడితే మీరు అలా తయారవుతారని. కాబట్టి ఆ దారిలో మనం తప్పకుండా నడవాలి. ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకున్నా, ఎవరో విమర్శిస్తున్నారు ఆ దారిలో మనం చూడొద్దు. ఏ పని చేసినా విమర్శిస్తారండి. నేను ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా ఉన్నాను, అప్పుడు కూడా విమర్శించాను. ఈరోజు అడ్వకేట్ అయ్యాను, ఇప్పుడు కూడా విమర్శిస్తారు. అది ఎందుకు వదిలాడని ఒకడు అంటాడు, ఇక్కడ ఎందుకు వచ్చాడని ఇంకొకటి అంటాడు. విమర్శించడం అనేది కామన్ సర్వీస్ సొసైటీలో ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా నిరుత్సాహపడకుండా తప్పకుండా ముందుకెళ్ళండి. నా వంతు తప్పకుండా ఈవెన్ లీగల్ ఫైట్లో కావచ్చు, ఏది చేయాలన్నా నేను తప్పకుండా మీ వెంట ఉంటాను. మీరు ఎవ్వరు కూడా వెనక తగ్గొద్దు. కొందరు ఉంటారు, లిమిటెడ్ పీపుల్ విల్ బి దేర్ టు క్రిటిసైజ్. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే టైం వేస్ట్ అండి మనది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ గురించి మీరు టెన్షన్ పడద్దు. మీ పనిలో మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మనం పోరాటంలో విజయం పొందుతాము. తప్పకుండా నేను కూడా నా వంతు ప్రయత్నంలో ముందుంటాను. మీరు ఏ సహకారం కావాలన్నా నాకు యూ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. 1 minute అన్న. మన శ్రీనివాస్ గారు మా పక్కన విలేజ్ అండ్ మా భూమి ఒకటే పొలిమేర అనమాట, నాగల్గావ్ విలేజ్. అండ్ అన్నగారు మీరు ఈ దొడ్డి కుమరయ్య ఆత్మగౌరవ భవనం పైన చిన్న సెల్ఫీ వీడియో తీయండి. అంటే ఈ ఆత్మగౌరవ భవనం ఈ ప్లాట్ఫామ్ ను కేవలం సంక్షేమానికి ఉపయోగించాలి, ఆ సంక్షేమానికి కాకుండా అడ్డదారిగా పోతున్నందుకు మనం ఏమేమి కోల్పోతాం అనే ఒక ఫోటోలో ఒక 2-3 minutes వీడియో చేసి షేర్ చేయండి.